ఇండియన్ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక మార్పులు తీసుకువస్తోంది. అందులో భాగంగానే మరో ముఖ్యమైన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్టు సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రయాణికులలో టెన్షన్ తగ్గించి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ రిజర్వేషన్ చార్టు రూపొందించే సమయాన్ని తాజాగా సవరించింది. ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ చార్టును రెడీ చేసేవారు. ఈ విధానం వల్ల వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు తమ సీటు దొరుకుతుందో లేదో అనే టెన్షన్ పడేవారు. ఒకవేళ బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే అప్పటికప్పుడు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడేవారు. 10 గంటల ముందుగా చార్టు సిద్ధం చేయడం వల్ల టికెట్ లభించకపోతే ఈజీగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే అవకాశం ఉంటుంది. అన్ని రైల్ అన్ని రైల్వే జోన్లు ఈ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని తాజాగా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరే రైళ్లకు సంబంధించిన తొలి చార్టును ముందు రోజు రాత్రి 8 గంటల వరకు రెడీ అయ్యే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బయలుదేరే రైళ్లకు సంబంధించిన చార్టులను కనీసం 10 గంటల ముందు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు సూచించింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలని ఇప్పటికే దేశంలోని అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వే బోర్డు లేఖలు పంపింది. అటు రైళ్లలో తీసుకెళ్లే లగేజీ విషయంలోనూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. గతంలో ఉన్న లగేజీ పరిమితుల విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదని వెల్లడించింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రైల్లో ప్రయాణించే సమయంలో నిర్దేశిత బరువు దాటిన లగేజీకి ఛార్జీలు చెల్లించాల్సిందేనని లోక్సభలో వెల్లడించారు. ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారికి 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నట్లు తెలిపారు. ఏసీ 2 టైర్లో 50 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు. ఏసీ 3 టైర్లో 40 కేజీల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉన్నట్లు తెలిపారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి కేవలం 35 కిలోల లగేజీ తీసుకెళ్లే అవకాశం ఉందని వివరించారు. పరిమితి దాటి లగేజీ తీసుకెళ్తే దాదాపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.